హాయ్లాండ్ హోరెత్తుతోంది. బాస్ ఇస్ బ్యాక్ అన్న సౌండ్ కు రీసౌండ్ మారుమోగుతోంది. 9 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోన్న హాయ్లాండ్ కు అభిమానులు పోటెత్తుతూ ఉన్నారు. కటు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చిరంజీవి హాయ్లాండ్ కు బయలుదేరారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీ మొత్తం హాయ్లాండ్ కు చేరుకుంది. వేదిక పరిసర ప్రాంతాల్లో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ ఫంక్షన్ కి అతిరథ మహారథులు, సినీ ప్రముఖులు తరలివస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150వ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్ని TV9లో ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. ఇక అటు భారీగా తరలివస్తున్న అభిమానుల కోసం నిర్వాహకులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. వేదిక బయట కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ అభిమానులే కాదు, యావత్ సినీ ప్రపంచం మెగాస్టార్ రీ ఎంట్రీపై ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, స్టిల్స్ సినిమాపై హైప్ను పెంచేశాయి. అటు స్టిల్స్ ట్రైలర్లో చిరును చూసిన అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. 9 ఏళ్ల తర్వాత కూడా మెగాస్టార్ దుమ్ము రేపుతున్నారని అంటున్నారు. అందుకే చిరు ల్యాండ్ మార్క్ సినిమా కోసం అభిమాన సందోహం వెల్లువల హాయ్లాండ్ చేరుకుంటోంది. Yo guys, this is not a mass song. This is the boss song. Hey yarra chukkane nee kosam yesanu sarrumantu foreigns ante kottanu galla lungine trendy ga kattanu kallo jodetti nee kosam vachanu ammudu let's do kummudu. మరో గంటలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొదలవుతుంది. ఇప్పటికే భారీగా అభిమానులు హాయ్లాండ్ కు చేరుకున్నారు. వేదిక దగ్గర మా ప్రతినిధి దీప్తి ఉన్నారు, మనకు మరింత సమాచారం అందిస్తారు. దీప్తి, ప్రస్తుతం హాయ్లాండ్ దగ్గర పరిస్థితి అయితే కేవలం అభిమానుల్ని మాత్రమే కంట్రోల్ చేయడం కష్టం అని అనుకుంటే అభిమానులు ఎంతమంది ఉన్నారో పోలీసులు కూడా అంతమంది చేరుకున్నారు హాయ్లాండ్కి. ఎందుకంటే ఖైదీ నంబర్ 150కి సంబంధించి అభిమానుల్ని కంట్రోల్ చేయడం కోసం ముందుగా బాక్సర్లని ఒక 300 మంది, అలాగే సెక్యూరిటీ పోలీస్ పర్సనల్ని దగ్గర ఒక 200 to 300 మందిని డిప్లాయ్ చేయడం జరిగితే ఆ ఫిగరు త్రిబుల్ అయ్యి 4 times అయ్యి 10 times అయ్యి ఎంతమంది అయితే అభిమానులు రీచ్ అయ్యారో సుమారు అంతమంది పోలీస్ ఫోర్స్ని తీసుకొచ్చే
అంతలాగా ఉంది పరిస్థితి. ఓ పక్క బాక్సర్లు పోలీసులు ఎంత విపరీతంగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ హంగామాని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు విజువల్స్ లో ప్రకారం చూడొచ్చు ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ మీడియా గ్యాలరీ వెనువెంటనే ఉంటుంది వివిఐపి యాజ్ వెల్ యాజ్ విఐపి గ్యాలరీ. కానీ నార్మల్గా అభిమానులు విఐపి గ్యాలరీకి రీచ్ అయ్యి మీడియా గ్యాలరీకి కూడా టచ్ చేసేసి అంటే ఇంకో గంట ఇంకొక గంట తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ కూడా ఇంకా ఏమాత్రం అసలు క్రౌడ్ని ఎప్పుడు వదిలారా అన్నది అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకే డౌట్ వచ్చే విధంగా ఓ పక్క బ్యారికేడ్స్ని దాటుకుంటూ గోడల నుంచి దూకుతూ ఓ పక్క చెట్లు ఏమైనా ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ చెట్లు మీద నుంచి కూడా దూకి లాంగ్ జంప్ అంటే మెగా అభిమానులు అందరూ లాంగ్ జంప్ కూడా చేస్తారా అనేటటువంటి పరిస్థితి. చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద లైట్స్ ఏవైతే ఏర్పాటు చేశారో ఆ లైట్స్ దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి కూడా అభిమానులు ఎక్కి చూసి మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా భయం వేస్తుంది. ఇన్ కేస్ లైట్స్ ఆన్ చేస్తే మాత్రం పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం చాలా భయంకరంగా ఉంది. అయితే ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఇందాకటి నుంచి ఇక్కడే ఉండడం మనం చూస్తున్నాము. కాకపోతే ఆయన ఏం జరగబోతుంది మరి కాసేపట్లో ఈవెంట్ సజావుగా సాగాలి అని అంటే ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరుగుతాయా, జరగకుండా చూడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం కూడా మనం గమనిస్తున్నాం. మీరు చూస్తూ ఉండొచ్చు. రైట్. అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం స్టేజ్ దగ్గర నుంచి ఏర్పాట్లు కానీ అభిమానుల్ని కంట్రోల్ చేయడానికి కానీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అంచనాకి మించి మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఎప్పటికీ అదే క్రేజ్. అది కూడా 9 years తర్వాత చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్లో అయితే మాత్రం ఇంకా విపరీతమైన వెయిట్ చేయడం, అన్నయ్యని సినిమాలో చూడాలి, అన్నయ్య ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు అని చెప్పడం. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎంత అట్రాక్టివ్గా చేశారంటే స్టేజ్ మీద నుంచి ఈ పర్టికులర్ ఈ ఈజ్ అని ఏదైతే కనిపిస్తోందో ఈ ఈజ్ అనేది ఖచ్చితంగా అభిమానుల దగ్గరికి అన్నయ్య అడ్రస్ చేస్తాడు. నన్ను మీరు దగ్గరగా చూడాలనుకుంటున్నారా లేదా నేను మీ దగ్గరికి చాలా దగ్గరికి వచ్చేస్తాను అన్న మాట అన్న వెంటనే ఈ ఈజ్ అనే బ్లాక్ ఇది ఎట్లా ఉందంటే ఇట్లా యూ లాగా ఉండి ఇట్లా మధ్యలో ఎలివేషన్ వస్తుంది అనమాట. ఈజ్ అనేది అలా ముందుకెళ్ళిపోతుంది. అభిమానుల దాకా అన్నయ్య స్టేజ్ వెళ్ళిపోయి అన్నయ్య అభిమానుల్ని హ్యాండ్ షేక్ ఇచ్చే అంత క్లోజ్గా వెళ్ళడానికి ఈ సెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సెట్ హైలైట్ ఏంటంటే 1 lakh మంది క్రౌడ్ వచ్చినా సరే లాస్ట్ ఉన్న వ్యక్తికి కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రస్తుతానికి సంబంధించి అలాగే ప్రత్యేకంగా సంబంధించి ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్స్కి సంబంధించి కూడా హైలైట్ ఫీచర్స్ చెప్పాలంటే మీరు అక్కడ ఆడియన్స్ వైపు కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా అక్కడ ఎలక్ట్రిక్ దిమ్మలు ఏదైతే అరేంజ్ చేశారో అది ఎక్కి చూస్తున్నారు అభిమానులు. ఇన్ కేస్ లైట్స్ ఆన్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళకి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సీరియస్గా చాలా సివియర్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీస్ పర్సనల్ సెపరేట్గా స్పెషల్గా డిప్లాయ్ చేసి వాళ్ళందరినీ అక్కడ దింపించేస్తున్నారు. ఇక బయట పరిస్థితి అయితే ఎంత భయంకరంగా ఉందంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మాత్రం విపరీతంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఇందాకే గుంటూరు విజయవాడ హైవే రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఒక పక్కేమో వారధి వైపు నుంచి హైలాండ్ వరకు అన్నయ్య అభిమానులు దగ్గర 10,000 నుంచి 20,000 మంది పాదయాత్ర చేస్తూ లోపలికి వస్తుంటే ఇక్కడ 4:30కి ఈవెంట్ స్టార్ట్ అని అప్రాక్సిమేట్గా అనుకుంటుంటే సరే 5 o'clockకి లాంచ్ అవుతున్న నేపథ్యంలో కూడా 3 నుంచి అభిమానులు విపరీతంగా లోపలికి రావడం చూస్తాం. అలాగే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్లో 150 మూవీస్, ఇది 150th మూవీ కాబట్టి 149 మూవీస్ ఆల్రెడీ చేసిన నేపథ్యంలో 149 డాన్సర్స్తో 149 సాంగ్స్కి 149 మినిట్స్తో ఇలా అన్ని 149 హైలైట్ ఫీచర్స్తో సెపరేట్గా సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఒక డాన్స్ ఈవెంట్ని కూడా ఇక్కడ ప్లే చేయబోతున్నారు. ఇది కేవలం చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా మనకి మాత్రమే తెలిసిన సమాచారం ఏంటంటే ఇదే వేదిక మీద అన్నయ్య 150th ఫిలిం ఖైదీ నంబర్ 150 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకోబోతుంది. ఎందుకంటే 149 మినిట్స్, 149 సాంగ్స్, 149 ఆర్టిస్టులతో సెపరేట్గా స్పెషల్గా మరెప్పుడూ ఎక్కడా జరగని విధంగా విజయవాడ వేదిక కానుంది. హైలాండ్స్లో స్టేజ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇది మాత్రం మరో రికార్డ్ క్రియేట్ చేస్తారనే చెప్పాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకంటే ఇక్కడ క్రౌడ్లోకి వెళ్ళాలి అని అన్నా, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి అన్నా ఇక్కడ మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. బికాస్ ఎక్కడికక్కడ
సెక్యూరిటీ బ్యారికేడ్స్ని ఏర్పాటు చేసేసేయడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్లుగా ఇదంతా కేవలం విఐపి అండ్ వివిఐపి లాంచ్, ఎవరు ఇక్కడికి లోపలికి అలౌ చేయడానికి లేదు. మనం ఇక్కడికి వెళ్తేనే చూడొచ్చు మీరు క్రౌడ్ దగ్గర నుంచి ఎంత విపరీతమైన రెస్పాన్స్ వస్తుందో. అన్నయ్య అభిమానులు అంటేనే మెగా అభిమానులు, క్రమశిక్షణకి మారు పేరు అని ఎంత చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా అన్నయ్యని చూడడానికి మాత్రం మేము వెనకడుగు వెయ్యము, అన్నయ్యని చూసి తర్వాతే మేము వెనక్కి వెళ్తాము అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ అరేంజ్ చేశారో ఈ బారికేడ్ సిస్టమ్ని, వివిఐపి లాంచ్ని, మీడియా లాంచ్ని తిరిగి దాన్ని కొంచెం ముందుకు జరిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బౌన్సర్లు, బాక్సర్లు, పోలీస్, అలాగే పారామిలిటరీ సెక్యూరిటీ ఫోర్స్లు వీళ్ళందరూ అనుకున్న స్థాయి కంటే అదనంగా అక్కడికక్కడ మరికొంతమందిని, అంటే సుమారుగా ఒక 700 నుంచి 800 మందిని పోలీస్ని సెపరేట్గా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. రోడ్డు మీద అయితే మాత్రం కంప్లీట్గా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందనే చెప్పాలి. సర్వీస్ రోడ్స్ నుంచి ఒక 2 hours ముందర వరకు అయినా కనీసం వెహికల్స్ పంపించేవాళ్ళు, కానీ సర్వీస్ రోడ్స్ దగ్గర కూడా పరిస్థితి అదుపు తప్పిందనే చెప్పాలి. ఇలాగే కనుక ఉంటే మాత్రం అనుకోవచ్చు మేబీ 5 o'clockకి స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ కొంచెం డిలే అయినా సరే ఆశ్చర్యం లేదు అని అనుకోవాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి కూడా ఇది ఒక మెగా పండగ లాంటిది. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ హీరోస్ కూడా రాబోతున్నారు. లైక్ రామ్ చరణ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు ఇదే వేదిక మీద. అండ్ ఇందాక చెప్పినట్లుగా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఏదైతే చేయబోతున్నారో వి మెగా హీరోస్ అందరూ కూడా కలిసి ఒక సెపరేట్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 150th సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఫ్యాన్స్ నిమిషం అంటే నిజంగా కనుక అన్నయ్య సినిమా స్టేజ్ మీద సినిమా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అంతే హుందాగా, అంతే ఘనంగా ప్లాన్డ్గా చేయడం కూడా దీనికి సంబంధించి మాత్రం చాలా హైలైట్ అనే చెప్పాలి. ఓ పక్క ఆడియన్స్ని ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా ఎవరు తగ్గట్లేదని చెప్తున్నారు. అతి కష్టం మీద ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైట్స్ని ఫేస్ చేస్తూ ఫ్లడ్ లైట్స్ లాంటిది ఏదైతే ఏర్పాటు చేశారో, కానీ అక్కడ గోడ చివరగా కానీ అన్నయ్య ఫ్లెక్సీల్ని పట్టుకొని ఆ గోడలెక్కి నుంచొని లోపలికి పరిగెత్తిద్దాం, లోపలికి వద్దాం. మనం గుర్తు చేసుకోవచ్చు ఇంద్రా సినిమా టైంలోనే ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపించి ఇంద్రా సినిమాలో ఫ్యాన్స్ కూడా కొంతమందికి దెబ్బ తగిలింది అని చెప్పిన నేపథ్యంలో ఈసారి అన్నయ్య సినిమాకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అది మెగాస్టార్ కాబట్టి స్క్రీన్ మీద, అది కూడా 9 years తర్వాత మెగాస్టార్ వస్తున్నారు, 9 years తర్వాత మెగాస్టార్ సినిమా చేస్తున్నారు అని అంటే ఫ్యాన్స్ అభిమానానికి మాత్రం అవరోధులు. అంటే ఏమాత్రం కట్టెలు తెంచుకొని చూపిస్తున్న అభిమానం అన్నా, కట్టెలు తెంచుకొని చూపిస్తున్న ప్రేమ అన్న మాత్రం దీన్నే అనే చెప్పాలి. మీరు ఇక్కడ ఒక పక్క చూడొచ్చు, స్పెసిఫిక్గా డాన్సర్స్ కానీ లేకపోతే ఇతర ఈవెంట్ మెంబర్స్ కానీ అందరూ ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కానీ మరో పక్క అభిమానులను తాకిడిని కంట్రోల్ చేయడానికి మాత్రం కంప్లీట్ అయితే తప్ప ఈవెంట్ని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేసే ఆలోచనే లేదు అని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది డాన్సర్స్ ఉన్నారు. ఇందాక నేను ఏదైతే చెప్పానో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఫోకస్ చేయడానికి ఇది మరో వేదిక కాబోతుంది అని చెప్పిన నేపథ్యంలో చాలామంది డాన్సర్స్, ఇప్పటి వరకు ఆడియో రిలీజులు జరిగాయి, మహా అయితే 20 మంది ఉంటారు, లేకపోతే 30 మంది ఉంటారు. అంతకు మించి ఇక్కడికి ఆడియో రిలీజ్ కన్నా ఎక్కువ మంది ఇక్కడ డాన్సర్స్ స్పెసిఫిక్గా ఇక్కడ చేరుకున్నారు. ఆ స్టేజ్ కూడా హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్ట్స్ డైరెక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ స్టేజ్ని స్పెసిఫిక్గా డిజైన్ చేయడం కూడా జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఆర్ట్ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేసిన ఈ నాగేంద్ర ఈ సినిమాలో స్టేజ్కి కూడా ఆయన ఇంటర్ఫియరెన్స్ ఉంది అనే చెప్తున్నారు. అలాగే పొలిటికల్ సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు. ఘంటా శ్రీనివాసరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అలాగే కామినేని శ్రీనివాస్ కూడా ఇక్కడికి రాబోతున్నారు మరి కాసేపట్లో. అలాగే ప్రొడ్యూసర్స్ వచ్చేసి శరత్ మారార్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు, కాటమరాయుడుకి సంబంధించిన ప్రొడ్యూసర్. అండ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో, ఏం జరుగుతుందండి, అందరూ ఇక్కడ ఎందుకు వచ్చినారు? ఎంతసేపట్లో? సో ఏంటి ఫ్లాష్ మాబ్ కాన్సెప్ట్ ఏంటి? ఫ్లాష్ మాబ్ కాన్సెప్ట్ ఏంటి? 2.5 మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాము. మెగాస్టార్ మెడ్లీ మొత్తం 150 సాంగ్స్ మీ సేఫ్టీ కోసం చెప్తున్నాము. సో ఇక్కడ మనతో పాటు స్పెసిఫిక్ గా డాన్సర్స్ ఉన్నారు. వీళ్ళు స్టేజ్ మీద కాకుండా ఇక్కడ నుంచి ఫ్లాష్ మాబ్ యాక్ట్ డాన్స్ చేయబోతున్నారు. ప్రత్యేకంగా చిరంజీవి పాటలకి సంబంధించి 150 మూవీస్ నుంచి స్పెసిఫిక్ గా ఇక్కడ కనుక మనం చూస్తున్నారు. ఇలాంటి స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడే ప్రారంభం కాబోతున్నాయి. స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి కూడా ఖచ్చితంగా కూడా చేయడానికి వీలు కాని నేపథ్యంలో ప్రస్తుతంగా మీరు చూస్తూ ఉండొచ్చు కూడా ఇక్కడ కొంచెం డిఫరెన్స్ గా అనిపిస్తుంది. ఆయన ఇందాకటి నుంచి అలౌ చేయనివ్వట్లేదు, బట్ స్టిల్ వి ఆర్ ట్రైయింగ్. ఓవర్ టు స్టూడియో. లెఫ్ట్ సైడ్ బాగా ఉన్నారు, వెరీ గుడ్. ఈ రైట్ సైడ్ ప్రాబ్లం వస్తుంది.
డిఎస్పీ సౌత్ ఇంకా తీసుకెళ్ళండి పోలీస్ రైట్ దీప్తి.